భోగాపురం ఎయిర్పోర్ట్. దీని చుట్టూ ఉన్నది రాజకీయమా లేక ఇదొక డబుల్ గేమా? రండి ఈరోజు ఈ మొత్తం కథను వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రాజెక్ట్ను ముందు ఆపాలి, ఆ తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్ట్ను కట్టాలి. చివరికి ఇది మేమే చేశామని చెప్పుకోవాలి. దీన్నేమంటారు? సింపుల్గా పాలిటిక్స్ అంటారా, లేకపోతే ఇదొక డబుల్ గేమా? ఈ కీలకమైన ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. సరే, అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దామా? మొదటి భాగం ప్రారంభం మరియు వివాదం. ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదన నుంచి నిరసన దాకా ఎలా వెళ్ళిందో తెలుసుకుందాం. అంత మొదలైంది 2015లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్లు ఎయిర్పోర్ట్ కోసం ఏకంగా 15,000 ఎకరాలు కావాలని ప్రకటించారు. దీంతో రైతుల్లో పెద్ద ఎత్తున భయాలు మొదలయ్యాయి. ఆ నిరసనల తర్వాత ప్రభుత్వం ప్లాన్ మార్చి భూమిని 6,000 నుంచి 7,000 ఎకరాలకు తగ్గించింది. అయినా సరే కొంతమంది రైతులు వెనక్కి తగ్గలేదు, కోర్టుల్లో కేసులు వేశారు. సరే, ఇప్పుడు కథలో ఫస్ట్ పార్ట్ చూద్దాం. అంటే 2019 ఎలక్షన్స్కి ముందు ఏం జరిగింది, అప్పుడు వ్యతిరేకత ఎలా ఉండేదో ఒకసారి గమనిద్దాం. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్ట్ను ఆపడానికి ఏం చేసిందంటే, ఫస్ట్ భూమి పోతుందని భయపడుతున్న రైతుల దగ్గరికి వెళ్లి మీరు కోర్టులో కేసులు వేయండి అని ప్రోత్సహించింది. తర్వాత ఆ కేసులకి పూర్తి సపోర్టిచ్చింది. అంతేకాదు, పబ్లిక్గానే అసలు విశాఖకు ఇంకో ఎయిర్పోర్ట్ అవసరమా అని ప్రశ్నలు లేవనెత్తింది. వాళ్ల స్టాండేంటో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారేమన్నారంటే, విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇంకొకటి అవసరం లేదు. ఇది ప్రాజెక్టు మీద వాళ్లకున్న డైరెక్ట్ ఒపీనియన్. ప్రాజెక్ట్ను వద్దనడమే కాదు, డైరెక్ట్గా రైతులకే పిలుపుచారు. మీ భూముల్ని అస్సలు వదులుకోవద్దు, కోర్టుల్లో పోరాటం చెయ్యండి అని చెప్పారు. అంటే న్యాయ పోరాటానికి డైరెక్ట్గా సపోర్టిచ్చారన్నమాట. కట్ చేస్తే 2019 ఎలక్షన్స్ అయ్యాయి. సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు చూద్దాం 2019 తరువాత ఏం జరిగిందో. అధికారం మారగానే ప్రాజెక్ట్ స్పీడ్ కూడా మారింది. వైఎస్సీపీ పవర్లోకి రాగానే అంతా మారిపోయింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులన్నీ ఫటాఫట్ క్లియర్ అయిపోయాయి. ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు అన్నీ వచ్చేశాయి. చివరికి ఏ ప్రాజెక్టునైతే వద్దన్నారో అదే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. మరి పని ఎంతవరకు జరిగింది? కేవలం మాటలేనా అంటే కాదు. 2024 వచ్చేసరికి వైసీపీ గవర్నమెంట్లో ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఒక 25% అంటే 25% పూర్తయింది. అంటే పని గ్రౌండ్లో జరిగింది అన్నమాట. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది, ఇదంతా ఒక డబుల్ గేమా? ఈ రెండు డిఫరెంట్ స్టాండ్స్ని ఒకసారి డీప్గా పరిశీలిద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమవుతుంది. ఒకే పార్టీ, రెండు టైమ్ లైన్స్. 2019కి ముందు ఈ ప్రాజెక్ట్ అనవసరమన్నారు. 2019 తర్వాత అదే ప్రాజెక్ట్కి ఉన్న అన్ని కేసుల్ని క్లియర్ చేశారు. ముందు రైతులు పోరాడాలి అన్నారు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసేశారు. ముందు ప్రాజెక్ట్ని ఆపడానికి కోర్టులకి వెళ్లమన్నారు. తర్వాత దానికి శంకుస్థాపన చేసి నిర్మాణం మొదలుపెట్టారు. మరిప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టింది మేమే అని క్రెడిట్ తీసుకుంటున్నారు. ఈ తేడానే ఈ మొత్తం చర్చకు కారణం. సో ఒక ప్రాజెక్ట్ను మొదట వ్యతిరేకించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దాన్నే కడితే దాని జనాలు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సరే, ఫైనల్గా ఈ క్రెడిట్ ఎవరిది? దీనివల్ల వచ్చిన పొలిటికల్ రియాక్షన్స్ ఏంటి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమవుతుంది. ప్రాజెక్ట్ ఐడియా, అప్రూవల్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ టైంలో జరిగాయి. దానికి అడ్డంకులు సృష్టించి ఆలస్యం చేసింది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ. మరి దాన్ని కట్టిందెవరు? అధికారంలో ఉన్న వైసీపీ. చూసారా, ప్రతి స్టేజ్లో ఒక్కో పార్టీ ఇన్వాల్వ్ అయింది. అందుకే క్రెడిట్ ఎవరికివ్వాలనేది ఇంత పెద్ద క్వశ్చన్ అయింది. దీనివల్ల వచ్చేదే ఈ ఇమేజ్ ప్రాబ్లం. అంటే ఏంటి? సింపుల్, నిన్న చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్న పనికి సంబంధం లేకపోవటం. ఇది ఏ పార్టీకైనా పొలిటికల్గా చాలా డ్యామేజ్ చేస్తుంది. వాళ్ల మాట మీద నమ్మకం పోతుంది. సరే, ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఫైనల్గా ఒక ప్రాజెక్టు జనానికి ఉపయోగపడుతుంటే దాన్ని కట్టడానికి ముందు ఎవరు వద్దన్నారు, ఎవరు కావాలన్నారు? ఈ పాలిటిక్స్ నిజంగా అంత ముఖ్యమా? ఆలోచించాల్సిన విషయమే కదా.